అందమైన స్వర్ణాభరణాల నిలయం, అమూల్యమైన వజ్రాభరణాల ప్రపంచం, ఆకర్షణీయమైన లైట్ వెయిట్ డిజైన్ల నుండి అబ్బురపరిచే వివాహ ఆభరణాల వరకు అరుదైన డిజైన్లతో, అంతులేని కలెక్షన్లతో మీ హృదయాలను కొళ్లగొట్టడానికి వస్తోంది ఒక మాయా ప్రపంచం. ఏప్రిల్ 27వ తేదీన మన ఒంగోలులో బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్. మేలిన బంగారంతో రూపొందిన అపురూప హస్తకళలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఫోన్ 8714602523. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఎంత క్లిష్టమైన సమస్యైనా ఒకే ఒక పరిష్కార మార్గం కిమ్స్. డాక్టర్ జి శ్రీహర్ష ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి పల్మనాలజీ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధిగ్రస్తుల స్పెషలిస్ట్. కిమ్స్ హాస్పిటల్ పల్మనాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. మా హాస్పిటల్లో అడ్వాన్స్డ్ వీడియో బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, పిఎఫ్టి, ఊపిరితిత్తుల్లో గాలి, నీరు, చిమును, నొప్పి లేకుండా అత్యాధునిక పరికరాలతో తీయబడును. ఊపిరితిత్తుల్లోని హానికరమైన గడ్డలను కనుగొని వాటికి సిటీ బైజెట్ బయోప్సీ పరీక్ష చేయబడును. 24 గంటలు అడ్వాన్స్డ్ ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయం. ఊపిరితిత్తులకు సంబంధించిన ఉబ్బసం, సిఓపిడి, టీబీ, దగ్గు లాంటి ఎటువంటి నిమ్ము సమస్యలకైనా త్వరగా నయం చేయబడును. తెల్ల కార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్టులకు WHS పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహా ప్రాంగణానికి తుది మెరుగులు, నగరమంతా ప్రత్యేక అలంకరణలు. విద్యార్థుల మనసు, మాట, క్రియ అన్నీ వారి లక్ష్యమే అవ్వాలి. జిల్లా ఎస్పీ మల్లిక గారు. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ నిర్వహించనున్న మహానాడుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా ఎటు చూసినా పసుపు వర్ణమే ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలతో దారులన్నీ ప్రత్యేక శోభతో ఉట్టిపడుతున్నాయి.
వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆ తారక రాముడు శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈ మహానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి టీడీపీ శ్రేణులు నూతన ఉత్సాహం నింపే దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడుకి పూర్తిగా సర్వం సిద్ధం చేశారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగబోయేటువంటి మహానాడుకి మనం ఇప్పుడు ప్రస్తుతం మహానాడు డయాస్ దగ్గరే ఉన్నాం. ఈ వేదిక మీద సుమారు 600 మందికి పైగా టీడీపీ ప్రతినిధులు, ఎవరైతే టీడీపీ జాతీయ అధ్యక్షుడితో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా ప్రతినిధులు, వాళ్ళందరూ కూర్చోడానికి 600 మంది కూర్చుండడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ డయాస్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జర్మన్ షెడ్ తోటి ఈ ప్రాంగణాన్ని యొక్క నిర్మాణం చేపట్టారు. ఒకసారి మీరు చూసినట్లయితే పైన షెడ్ నిర్మాణాన్ని ఒకసారి మీరు చూడండి. పైన ఏ విధంగా నిర్మించారు. ఇది జర్మన్ షెడ్డు. దీంతోపాటు మొదటి రోజు 27వ తారీఖు ఏదైతే కార్యక్రమం జరిగిద్దో 27వ తారీఖు టీడీపీ ప్రతినిధుల సభ నిర్వహిస్తుంది. 28వ తారీఖు అదేవిధంగా బహిరంగ సభకి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా 12,000 మందికి టీడీపీ ప్రతినిధులకి ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారం క్రితమే త్రాగుంట దగ్గర ఉన్నటువంటి మండవారిపాలెం గ్రామంలో సుమారు 100 ఎకరాలు పైగా ఉన్నటువంటి దాంట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఒంగోలు వెంగముక్కపాలెంలోని క్విజ్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జాతీయ స్టూడెంట్ ఫెస్ట్ ను విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ప్రారంభించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి, క్విజ్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గౌర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గౌర్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణ, వినయం, శ్రద్ధ, చిత్తశుద్ధి వంటి లక్షణాలు ఉండాలని, వారి లక్ష్యాలు గొప్పవిగా ఉండాలన్నారు. విద్యార్థులు తమ ఇష్టమైన రంగాల్లో నిర్దిష్ట లక్ష్యాలను ముందుగానే ఎంచుకోవాలని, ఆ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు వారి వారి సామర్థ్యాలను ముందుగా తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని, వారి అభిరుచులకు అనుగుణంగా అడుగులు వేయాలని, వారు ఎంచుకున్న రంగాల్లో క్రియేటివ్ నాలెడ్జ్ను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బి మరియదాసు, ఒంగోలు డిఎస్పీ యు నాగరాజు, ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాస్ రెడ్డి, క్విజ్ ఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ వై శేషారావు, క్విజ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ డి దక్షిణామూర్తి పాల్గొన్నారు. అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పర్యవేక్షించారు. 24th meet we are conducting. Due to Corona, the last year we are unable to conduct. However, I congratulate you all for active participation and involvement. And first, I would like to greet all the participants, and you can exhibit your inherent talents in various activities like culturals and paper presentations, technical, sports and all. And on this occasion, I am very much thankful today's chief guest, Madam Mallika Garu, and the founder, secretary and executive chairman of Quiz Group of Education Institutions, Dr. This year we are going to cross 24 years of academic excellence in the academic system under the able guidance, under the dynamic leadership of Sri Nedamadu Surya Chakravarti Garu, the founder, secretary, correspondent, executive chairman of Quiz Group of Institutions. Madam, as an engineering college, now Sri Nedamadu Surya Chakravarti Garu, basically an engineering graduate, obtained his PhD in the data science from Acharya Nagarjuna University. Now, after he returned back from US at the age of 25 years, he started looking after the activities of this entire campus. Because of his busy schedule, during the gap period, our founder president, Sri Nedamadu Nageswara Garu, who is then retired chief engineer from Government of Andhra Pradesh, taken care of all these functioning activities of this group of institutions. Later on, after our founder, secretary, correspondent returned back from US in the year January 2013 onwards,
he started. When I was in college, second year, third year, about whether should I do PhD, should I do a job, what should I do? So ultimately, only in fourth year I was able to decide I wanted to do civil services. Before that, I had no clarity. So what I want to tell everybody is that a lot of us when we are students, we waste a lot of time doing this worrying with this. Lot of time we spend on worrying, talking about our worries to our friends, to our parents, instead of studying at that time. Or if you don't want to study, go and enjoy yourself. Don't waste so much time. First year you are worrying about what job I will do after fourth year. There is still time. You experience your subjects. You are how many first year people are there? First year students. Okay. So you are having a 4-year course, right? You don't know what will happen in 3 years. You will have so many experiences. You will try different courses. You will realize what you like. You will realize what you don't like, and gradually you will be able to understand what suits you. So it will take some time. So don't try to speed up the process by worrying. It will not help you in any way. Go with the flow, go with the task what has been given to you, and gradually by the end of the 4th year, most of you should be able to figure out what you want to do. So that is very, very important. Instead of worrying, you spend know yourself. Now you will be, when you are studying, you are participating in extracurricular activities, try to see, observe what are the things you like, what are the things you don't like. What is your personality? Are you a person who does not like too much social interaction? Are you a person who is very good in artistic type of things? So see what is your comfort zone. Then whether that comfort or discomfort is because of some fear or because you are naturally bent like that. For example, if you realize you are not a person who is so much into social interactions, then if you take a job, for example, if you take journalism, you will not be able to do well in it because it is against your basic nature, right? It is against your basic nature to interact too much with people. So then you will have a very tough time. But there are two things. Some things we think are our basic nature, but they are not actually our basic nature. It is due to fear. For example, when I used to hate social interaction. It is only when I came into this job and when I started working in the field, only then I have started talking to people like this. Before this, I would not talk to anybody. Even in my college, I would not speak to anyone. Only my limited 4 or 5 friends I used to speak to them. But still, I came into this job and I was able to overcome all my fears of social interaction, of talking to people and everything. So it's not something that is fixed. But there might be some things, but that creates a lot of struggle in you. For example, my first 3-4 years of my service, whenever I would be called to, I would be stressed for 2 days. All student talents in different aspects మొత్తం కూడా ఇక్కడ ఎగ్జిబిట్ అవుతాయి యాన్యువల్లీ. అటు ఎడ్యుకేషన్ పరంగా, అదర్ టాలెంట్స్, ఈవెన్ బియాండ్ టాలెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఎవ్రీ ఇయర్ దిస్ విల్ హ్యాపెన్ and lot of our students, even other college students, will participate in various events, and this is really a thing for knowledge enhancement and also student leadership increase చేసుకోవడానికి ఇది ఒక పాసిబిలిటీ అండి. మాకు ఇక్కడ క్విజ్ 24th ఫెస్ట్ జరిగిందండి. ఇది యాన్యువల్గా జరుగుతుంది. ఈ ఫెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్టూడెంట్స్లో మల్టీ టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళ అకాడమిక్గా, వాళ్ళ సైంటిఫిక్గా, వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ చేసిన ఏరియాస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ దట్ ఎంకరేజెస్ ద స్టూడెంట్, విచ్ ఇంప్రూవ్స్ దేర్ లీడర్షిప్ క్యాపబిలిటీస్ and activates them a lot. So this is the significance of this event. Every year we are doing, and every year we are improving the process. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం కృష్ణంరాజు వారి పాలెంలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహా దివ్య క్షేత్రంలో 40 అడుగుల ఎత్తుగల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మీరు చిన్నగా చెప్తే తండ్రికి వినపడాలి కదా, బిగ్గరగా అలాగే ఈ రాక్షసుడు వరగర్భం పెరిగిపోయి కుమారుడు కదా, ఎక్కడికైనా అబ్బాయి కొడతారా? ఆడవాళ్ళు ఉండాలి కదా, కనాలి అంటే ఆడవాళ్ళు ఉండాలి కదా. నీకు పుట్టిన తెలిసిందా? ఇప్పుడు మీరంతా భక్తులే, ఇలా వింటే అంతేగాని ఇవాళ ఏం చెప్పదలుచుంది? కాఫీ తాగమందా, దోశ అనసూయ సాధిస్తే సుమతి మొదలు ఈ మూడు ఏమిటో ఈ మూడు ఎవరు లోపల రాకూడదండి. ఈ దేహము అనిత్యమని భావించి నిరంతరమైనటువంటి ఆత్మతత్వంతో బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకొని పునరావృత్తి రహితమైన బ్రహ్మపదం చేరాలి అని ఏ మహనీయును నిరంతరం భావించేటువంటి ఆ బ్రహ్మ పదార్థమే సుబ్రహ్మణ్యం అని వేదాంతులు నిర్ణయించారు. అట్టి దివ్యమైనటువంటి శక్తితో ఈ గ్రామంలో ఈ ప్రదేశాన్ని, అంతకుముందు ఈ గ్రామం పేరు కృష్ణంరాజు వారి పాలెం అయితే, స్వామివారు ఎక్కడ వెలిస్తే ఆ పేరే పుణ్యప్రదం. ఈ అందుచేత ఈ ప్రదేశాన్ని సుబ్రహ్మణ్యస్వామిపురం అనేటువంటి పవిత్రమైనటువంటి నామంతో ఈ పేరును విన్న, ఈ నామాన్ని విన్న మానవులకు పాపాలు పోతాయి. ఈ లోకంలో కలియుగంలో భయంకరమైనటువంటి అలసులై, సోమరిపోతులై, రోగగ్రస్తులై, విలవిలలాడుతూ దిక్కుతోచక సంసార సాగరంలో కొట్టుమిట్లాడేటువంటి వారికి దరి చూపడానికి వెలిసినటువంటి అమ్మయే, స్వామియే ఈ మన ప్రక్కన ఉన్నటువంటి ఈ స్వరూపం. అలాంటి ఈ దివ్యమైనటువంటి ఈ అమ్మను ఆరాధించి ఈ అమ్మ ద్వారా ఇంకా మరింతమైనటువంటి సేవలతో స్వామి చేయించుకోవాలి అని, ఈ ప్రదేశం దివ్యమైనటువంటి పుణ్య ప్రదేశంగా మారాలని మనమందా కోరుకుంటూ, ఈ ప్రదేశానికి అశేషమైనటువంటి భక్తులు ఈ మీడియా ద్వారా వింటున్నటువంటి మీరందరూ కూడా లక్షలాది మంది వచ్చి చక్కగా స్వామిని సందర్శించి ఈ కృష్ణంరాజపురం అనేటువంటి గ్రామాన్ని ఈ రోజున ఇంత బాహుల్యమైనటువంటి 46 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏకశిలగా మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. కాబట్టి ఈ గ్రామం పేరు సుబ్రహ్మణ్యపురంగా ఈ రోజు నుండి కూడా నామకరణం చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి స్వామి ప్రతిష్టను గత 5 రోజుల నుండి పాంచాన్నిక దీక్షతో నిన్న ఉదయం మిథున లగ్నంలో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ రోజున ఇంకొక 10 నిమిషములలో శైవక్షేత్ర పీఠాధిపతులైనటువంటి బ్రహ్మచారి భారతరత్న బిరుదాంకితులు శ్రీ 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 శివస్వామి వారి యొక్క అమృత హస్తములతో స్వామివారి తొలి కుంభాభిషేక మహోత్సవాన్ని, అనంతరము స్వామికి సహస్రము అనగా 1000 లీటర్ల పాలతో స్వామికి క్షీరాభిషేకము అనగా కింటా పూలతో స్వామి. ఈ ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన బహుశ్రేష్టంగా ఉంటుంది. అందున తమిళ దేశంలో మరింత ప్రాచుర్యంగా చెప్పబడుతుంది. మనకి చెప్పబడిన షణ్మత పీఠ స్థాపనలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్థితి ఒకటి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మరి షణ్మత పీఠాన్ని స్థాపించి అందరినీ ఒకే సమభావంతో చూసే విధంగా ఆయన చేశారు. దాంట్లో కుమారస్వామి ప్రతిష్ట మహోత్సవం అద్భుతమైనది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కృష్ణరాజు వారి పాలెంలో మరి పరమ పూజ్య నాగరాజు స్వామి యొక్క అభీష్టంగా స్థానిక భక్తుల యొక్క సహాయ సహకారాలతో మరి ఈ రోజున 46 అడుగుల ఏకశిల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని
మనం 6 రోజులు దీక్షగా జరుపుకోవడం కూడా చాలా ఆనందదాయకం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్వసైన్యాధిపతి, మనలో ఉన్న సమస్తమైన గుణాలకి అధిపతి సర్వసైన్యాధిపతి కుమారస్వామి. మన బుద్ధిని వికసింపజేసి చక్కటి జ్ఞానాన్ని ప్రసరించే షణ్ముఖుడు. మరి కుమారస్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమంతో మన ఆంధ్ర రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా పాడి పంటలు సకాలంలో వర్షాలు పడుతూ అభివృద్ధి పదంలోకి సాగుతుంది. మన శ్రీ శైవ క్షేత్రం ద్వారా నేను నా సంస్థలతో చేసిన కార్యక్రమంలో ఇది 428వ ప్రతిష్టా మహోత్సవంగా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పటివరకు 427 ఆలయాలు పూర్తయి 428వ ఆలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి సకల శుభాల్ని అనుగ్రహించుగాక. శుభం భూయాత్. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సంతపేట సాయిబాబా మందిరంలోని అభయాంజనేయ స్వామి వారి లక్షమలల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వస్త్రయుక్తం సమర్పయామి. అక్షంతల స్వామికి వేసి దండం పెట్టుకోండి. మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. ఇక్కడికమ్మా నామం చెప్పినప్పుడు మాత్రం ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే సర్వలోకచారిణే నమః, ఓం మనోజవాయ నమః, బ్రహ్మచారిణే నమః, ఓం భద్రకుండలదీప్తమతే నమః, ఓం సంచలత్పాలసన్నద్ధలంబమానసినే నమః, ఓం రామభక్తాయ నమః, ఓం దైత్యకాయ విధానరాయ నమః, ఓం తమసే నమః, ఓం సత్యాయ నమః, ఓం వేదవాససే నమః, ఓం జనాకర సమప్రభాత్మకాయ నమః, ఓం విభవే నమః, ఓం రుద్రకర్మణే నమః, ఓం క్రోరకర్మణే నమః, ఓం కృష్ణనాభాయ నమః, ఓం కృతాకామాయ నమః, ఓం అంభోజలంఘ్రాయ నమః, ఓం సింహాయ నమః, ఓం త్యాయ నమః, ఓం ప్రమోదనాయ నమః, ఓం ఆయంతాయ నమః, ఓం సుతామిత్రాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం సామాయ నమః, ఓం విజయాయ నమః, ఓం వాయువాహనాయ నమః, ఓం దేవదాత్రయ నమః, ఓం సహస్రాంతవే నమః, ఓం ముకుందాయ నమః, ఓం భూరిదక్షిణాయ నమః, ఓం సిద్ధార్థాయ నమః, ఓం సుధాకృతయ నమః, ఓం శ్రీకంఠాయ అష్టూలాయ నమః, ఓం ప్రణవే నమః, ఓం భక్తాయ నమః, ఓం దేవాయ భక్తులందరూ కూడా వచ్చి పారాయణం చేయడం జరిగింది. ఈరోజు హనుమ జయంతి సందర్భంగా విశేషంగా ఉదయం 6 గంటల నుంచి 7:30 దాకా అభిషేకాలు, 9 నుంచి 10 దాకా ఆకుపూజ కార్యక్రమాలు, 10 నుంచి 12 దాకా మంచి మాగినటువంటి పండ్లతో మామిడి పండ్లతో విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం హనుమ జయంతి సందర్భంగా 1,00,000 మల్లెలతో వందలాది మంది భక్తులు వచ్చి వారి స్వహస్తాలతో మల్లెపూలతో సహస్ర అర్చనా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి వాళ్ళ స్వహస్తాలతో పూలన్నీ తీసుకెళ్ళి సమర్పించి ఈ రోజున ఎంతో వైభవపేతంగా హనుమ జయంతి మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామికి విశేషంగా పూజలు జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ఈ యొక్క హనుమ జయంతి శుభాకాంక్షలతో పాటు స్వామివారి అనుగ్రహం. 9 గంటలకు విశేషమైన పూజలు జరిగాయి. తర్వాత హనుమాన్ చాలీసా 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగింది. తర్వాత సాయంత్రం 1,00,000 మల్లెల పువ్వులతో వందలాది జనంతో మల్లెల పూజ జరిగింది. అభిషేకం జరిగింది స్వామికి. చాలామంది చాలా సంతోషంగా ఈ హనుమ జయంతి కారణంగా అందరూ కూడా చాలా సంతోషంగా వచ్చారు. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. గద్దలగుంటలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు ఈదుపల్లి దశరథ రామారావు, శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు పాల్గొన్నారు. పరిపూర్ణ పరిహార పారావార ప్రాకార వైకుంఠ నగరే విశ్వక్సేనాది 16 ప్రభాభాస్య కందర్పకోటి సౌందర్య ధుర్యస్య శుభ శోభన స్వస్తి నమః. గురుణ్ణి విద్యాబలం దైవబలం తీపి తిన్నప్పుడు ఇంద్రియాన్ని ఉత్తేజన పరివృత జంభూప్లక్షకు సక్రౌంచ శాఖశాల్మని పరార్థే పంచాశతాది వర్షే తత్ప్రథమవాస్యేన మాంగళ్య సూత్ర గోవింద దాటించి స్వర్గంలో పడే యజ్ఞాయుతం మేరు సమానదానం
बृहस्पतिर्ददातु ओम शांति 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 अतो तेजस्विनो धीमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। శ్రీనివాస పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుంటూ లక్ష్మీనారాయణ కళ్యాణం చేసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ సువర్చలాంజనేయ స్వామి వారి కళ్యాణం కూడా మనం విశేషమైనటువంటి కళ్యాణాన్ని వార్షికంగా ఇక్కడ దశరథరామయ్య గారు రేణుకాదేవి గారు వారి యొక్క అనుచరులు వారికి సహాయం చేసినటువంటి ధన కనక వస్తు వాహనములు సహాయం చేసినటువంటి వారికి అందరికీ కూడా ఆ సువర్చలాంజనేయ స్వామి వారి తరఫున ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని కోరుకుంటూ కళ్యాణాన్ని ఎవరైతే చేయిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఇస్తాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం చేయిస్తాడు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తాడు. దరిద్రుడికి ధనాన్ని ఇప్పిస్తాడు. అనేకమైనటువంటి కోరికలకి అనేకమైనటువంటి సమాధానాలన్నీ కూడా కళ్యాణంలో ఉన్నాయి, వ్రతంలో ఉన్నాయి, పూజల్లో ఉన్నాయి. విశేషంగా కళ్యాణంలో ఏం చెప్పాడంటే 10 తరాల వాళ్ళు తరించడానికి మార్గము. ఈ దారి వేస్తే అందరూ నడుస్తారు. ముందు రాళ్లలో రప్పలో నడిచేవాడు ఎవడు కూడా కష్టపడతాడు, తర్వాత వాళ్ళు సుఖపడతారు. అందుకని నా తరాల వాళ్ళు తరించి స్వర్గానికి వెళ్ళడానికి నేను స్వామివారి కళ్యాణం చేయి. రాజాపాలకల్ రోడ్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి హనుమ జయంతి ఉత్సవాలలో ఈ రోజున 9వ రోజున ఈ రోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం శ్రీ సువర్చల అమ్మవారి సమేత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని మన రాఘవాచార్యులు గారు కేశవాచార్యులు గారు ఎంతో మన చక్రవర్తి గారు వీరి బృందం ఎంతో వైభవంగా ఈ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నగరంలోని మర్రిచెట్ల కాలనీ వద్ద గల శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని దాసభక్త పారాయుడైన ఆంజనేయునికి జరిపించిన అభిషేకాన్ని కనులారా తిలకించారు. ముఖ్యాంశాలు మరోసారి. మహాప్రాంగణానికి తుది మెరుగులు, నగరమంతా ప్రత్యేక అలంకరణలు. విద్యార్థుల మనసు, మాట, క్రియ అన్నీ వారి లక్ష్యమే అవ్వాలి. జిల్లా ఎస్పీ మల్లిక గారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.